చూపిస్తున్నాయి. ఎంత వరకు నిజం ఉండొచ్చు అని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇప్పటి వరకు హీరోగా రాణించినటువంటి ఒక సుప్రీం హీరోగా గాని, ఒక మెగాస్టార్ గా గాని ఇప్పుడు నుంచి విలన్ గా చేయొచ్చు. ఎందుకంటే మొన్న కూలీలో నాగార్జున గారు విలన్ గా చేశారు. ఇప్పుడు ఈయన కనుక మళ్ళీ విలన్ గా వెళ్లారంటే ఒకసారి 45 ఏళ్ల సినిమా చరిత్రలో వెనక్కి వెళ్తారు ఆయన. ఆయన ఫస్ట్ లో విలన్ గానే వచ్చారు కొన్ని మూవీస్ లో. అలాగే అతను వచ్చినప్పుడు 20-25 ఏళ్ల వయసులో అతను విలన్ గా వచ్చారు. అంత 30 ఏళ్ల లోపలే విలన్ గా నటించారు. ఇక ఆ పైన మొత్తం హీరోగా వచ్చారు. అటువంటి హీరో మళ్ళీ ఇప్పుడు విలన్ అవుతానంటే ఇంకొకసారి విలన్ గా చిరంజీవి గారిని చూద్దామని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలు వెయిటింగ్ లో ఉంటాయి. సో మరి చిరంజీవి గారిని ఒక విలన్ గా మనం యాక్సెప్ట్ చేస్తారంటారా? ఫ్యాన్స్ కానివ్వండి, డివోటీస్ ఉన్నారు, చిరంజీవి గారి భక్తులు ఉన్నారు, బేసిక్ గా చెప్పుకోవాలంటే వాళ్ళందరూ ఒక విలన్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు? ఇద్దరు లవర్లు, ఇద్దరు పిల్లల ముద్దుల బాబు జగపతి బాబుని విలన్ గా యాక్సెప్ట్ చేయలేదా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర డ్రీమ్ బాయ్, గ్రీక్ వీరుడు నాగార్జున గారిని యాక్సెప్ట్ చేయలేదా విలన్ గా? అలాగే ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుప్రీం హీరో అండ్ మెగాస్టార్ గా ఇతన్ని కూడా చేస్తారు. ఏంటంటే ఇంకొకసారి విలన్ గా మళ్ళొకసారి చిరంజీవిని చూద్దామని ఇప్పుడు యువత అనుకుంటుంది. అప్పుడు యువత ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, ఇప్పుడు యువత అనుకుంటుంది అనమాట. చిరంజీవి విలన్ గా చేశాడా, ఇంకోసారి చూద్దాం అని థియేటర్ పరుగులు తీస్తారు. మొన్న చిరంజీవి గారి బర్త్డేకి 22 బర్త్డే ఉంది కదా, 22 బర్త్డే ఉంటే 21 కి శుభరామంలో ఒక ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్ లో ఎగసిపడింది యువత. అదే యువత థియేటర్లలో ఎగసిపడాలి. మరి చిరంజీవి గారు స్పిరిట్ సినిమాలో విలన్ రోల్ చేస్తే ప్రభాస్ గారి స్టార్టప్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంట? ఎందుకు? ఆయన హీరో అవుతాడు, ఆయన విలన్ అవుతాడు. అంటే అంత పెద్ద హీరో విలన్ గా ఆపోజిట్ లో ఉంటే ఈయనకుంటే స్టార్డమ్ ఈయనకుంది, అతనుకుంటే స్టార్డమ్ అతనికి ఉంటుంది. ప్రభాస్ స్టార్డమ్ ప్రభాస్, చిరంజీవి గారి స్టార్డమ్ చిరంజీవి గారి. చాలా మంది ఏమంటున్నారు అంటే ప్రభాస్ గారికి మైనస్ అవుతుంది చిరంజీవి గారు ఒకవేళ విలన్ రోల్ చేస్తే అంటున్నారు. ఈయన 45, ఆయనకి 70. తేడా లేదా? ఒక మాట చెప్పండి. సరే, హీరోలు ఇప్పుడు ఎవరు? మన వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు నటించారు F2 లో, యాక్సెప్ట్ చేయలేదా? రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, పాన్ ఇండియా స్టార్స్ మొత్తం నటించారు కూలీలో, యాక్సెప్ట్ చేయలేదా? తర్వాత ఇద్దరు హీరోలు ఎవరు? మన వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నటించారు, యాక్సెప్ట్ చేయలేదా? అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ప్రభాస్ గారే గాని, చిరంజీవి గారే గాని, మెగాస్టార్ చిరంజీవి గారే గాని నటిస్తే యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. ఒకసారి చూద్దాం అనుకుంటారు. అసలు ఆ ట్రెండ్ కనుక నచ్చింది అనుకో, అటువంటి సినిమాలనే కోరుకుంటారు యువత, ఇప్పుడున్నటువంటి యువత. సో మరి చిరంజీవి గారు విలన్ గా చేస్తే ఎలా ఉంటది అంటారు సినిమా? కొంచెం గుండె పిండిందయ్యా. మొన్న నాగార్జున గారు విలన్ గా చేశారంటేనే కొంచెం ఇబ్బంది పడ్డా నేను. ఇప్పుడు చిరంజీవి గారు విలన్ గా అంటే కొంచెం గుండె ఇబ్బంది పడుతుంది. కానీ ఒకసారి చూద్దాం అనిపిస్తుంది, చిరంజీవి గారిని విలన్ గా కూడా చూద్దామని నా ఆలోచన. థ్యాంక్స్. చిరంజీవి విలన్ గా చేస్తున్నారని బయట టాప్, దీనికి మీరేమంటారు? విలన్ గా సెట్ అవుతారా చిరంజీవి గారు? రావాలా మెగాస్టార్ విలన్ గా చూసి చాలా రోజులు అయిపోయింది. ఆయన చేసి లేదన్నా తమిళనాడు యాక్చువల్గా అంతగా తమిళ్లో చేసాడు రజనీకాంత్ లో. ఇంకా ఆయన విలనిజం కోసం వెయిట్ చేస్తున్నా, వచ్చినాయంటే బాగా చాలా బాగుంటాయి. సార్ ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా విలన్ షూట్ అవుతారు. కొత్తగా ట్రై చేస్తే అందరిని చూస్తారు జనాలు. సో విలన్ గా ట్రై చేయండి, మాస్ ఇవ్వాలా, ఈక్వాలిటీ ఇవ్వాలా విలన్ కి, హీరో లెవెల్ కి ఈక్వాలిటీ ఇస్తే బాగుంటుంది. సో స్పిరిట్ మూవీ హీరోయిన్ వచ్చేసి తృప్తి ఆల్రెడీ యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. సో ప్రభాస్ తో ఏమైనా రొమాంటిక్ సీన్స్ ఉండొచ్చా? అంతగా ఉంటుంది, అంతగా ఉంటుంది. సాంగ్స్ ఉంటది, ఐటమ్ సాంగ్స్ అంటే చేస్తారు, చూస్తారు. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? ప్రభాస్ అండ్ తృప్తిది బాగుంటది, కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంటది. బాలీవుడ్ హీరోయిన్, తెలుగు హీరో, సో ఇంకా క్రేజ్ పెరుగుతుంది. స్పిరిట్ మూవీ షూటింగ్ అవుతుంది. సో మూవీ వస్తే పుష్ప 2 మూవీ రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తుందా? మెగాస్టార్ నటించున్నాడు, పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తుంది. పుష్ప 2 రికార్డ్ కూడా మెగాస్టార్ ప్రభాస్ కలిసి నట్టి వాళ్ళ ఇది వరల్డ్ రికార్డ్ అవుతుంది ఈ సినిమా. నేనే 10 సారి చూస్తా, చిరంజీవి సారికి 10 సారి చూస్తా, ప్రభాస్ సారికి 10 సారి చూస్తా. సినిమా మొత్తం 20 సారి చూస్తా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.
మీ పేరు సంధ్య. కొన్ని క్వశ్చన్స్ అడతా నాకు ఆన్సర్ చెప్తాను. తెలంగాణ రాష్ట్రం. ఓకే. స్పీడ్ మూవీలో చిరంజీవి యాక్ట్ చేస్తున్నారని బయట రూమర్స్ వస్తున్నాయి. సో మీరేమంటారు? ఉంటే బాగుంటుందా లేకుంటే బాగుంటుంది? లేకపోతే బాగుండదు అనుకున్నా. చిరంజీవి ఒక ఫాదర్ క్యారెక్టర్ కింద దానికి సెట్ అవుతుంది కానీ విలన్ క్యారెక్టర్ సెట్ ఎందుకు ఆల్రెడీ చాలా చేశారు కదా విధంగా. సెట్ అవుతుంది. ప్రభాస్ కదండి, కొంచెం సెట్ అవుదని చెప్పి నేను అనుకుంటున్నాను అంతా. చిరంజీవి వల్ల ప్రభాస్ కి ఏమైనా క్రేజ్ తగ్గొచ్చా? ప్రభాస్ కదండి ఏం తగ్గదు. మరి చిరంజీవికి ఏమైనా తగ్గొచ్చా? ఆయన పెద్ద యాక్టర్, ఆయనకి తగ్గదని అనుకుంటున్నాను. ఇద్దరికి మంచి పేరు ఉంది. అందరికీ తగ్గదు. సో చిరంజీవి విలన్ గా చేస్తున్నారని బయట టాక్. దీనికి మీరేమంటారు? విలన్ చేస్తే బాగుంటారు. స్క్రీన్ మీద చిరంజీవిని విలన్ గా చూడటం ఎలా అనిపిస్తుంది? కొత్తగా కొత్తగానే ఉంటుంది. అంటే ప్రభాస్ తో కదా మళ్ళీ కొత్తగా ఉంటుంది. స్పిరిట్ మూవీ హీరోయిన్ వచ్చేసి తృప్తి. సో ఆల్రెడీ యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేశారు. సో మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందా? అండ్ కొన్ని తన హైట్ కి ప్రభాస్ హైట్ కూడా సెట్ అవుతుంది. తను కూడా మంచి యాక్టర్, సెట్ అవుతుంది. సో ఈ మూవీలో కొన్ని లైక్ ఏమైనా రొమాంటిక్ సీన్స్ పెడితే బాగుంటుందా వీళ్ళిద్దరికి? బాగుంటుందని బాగుంటుందా? స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. సో మూవీకి వస్తే పుష్ప 2 మూవీ రికార్డ్ ఏమైనా బ్రేక్ చేస్తారా? ఈ మూవీ చేస్తారా? అలా చెప్పగలండి. ప్రభాస్ కదండి యాక్టింగ్. థ్యాంక్ యూ. అసలు ఏమైనా క్రేజ్ తగ్గొచ్చా? ప్రభాస్ క్రేజ్ తగ్గేది అసలు ఈ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా సరిపోరు. ఆయన క్రేజ్ వేరు, ఆయన ఫ్యాన్స్ అంటే ఆయన సినిమాలు ఎంత లేట్ గా తీసినా సరే అంత బజ్ వస్తుంది తప్ప ఎక్కడా బజ్ కాదు. దట్ ఈస్ ప్రభాస్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మళ్ళీ నేను ప్రభాస్ గురించి మెచ్చుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ గురించి అలా మాట్లాడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో అనుకుంటాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవరు ఎలా తప్పులో ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడతా తప్ప ఎవరిని నేను తప్పు అయితే చేయను. సో చిరంజీవికి ఆయనకి పోలిగా సంబంధం లేదండి. ఆ క్రేజ్ వేరు, ఈ క్రేజ్ వేరు. ఓకే. చిరంజీవి విలన్ గా చేస్తున్నారని బయట టాక్. దీనికి మీరేమంటారు? ఫ్యాన్స్ అంటే కొడతారండి నన్ను. చిరంజీవి విలన్ గా చేయడం ఏంటండి తప్పు, అది కరెక్ట్ కాదు. చిరంజీవి ఒక లెజెండ్, ఆయన హీరో అంతే, విలన్ కాదు. ఓకే. స్క్రీన్ మీద చిరంజీవిని విలన్ గా చూడడం ఎలా అనిపిస్తుంది మీకు? ముందు థియేటర్ లో ఎవరు ఉంటారు, ముందు చెప్పులు పడతాయి. ఆ తర్వాత చేసిన సినిమా డైరెక్టర్ ఎవరికి ఉంటే ఆయన ఇంకా తిట్లు పడతాయి. మరొకసారి ఇంకో సినిమా డైరెక్షన్ చేయకుండా వీలైపోతే ఇండస్ట్రీ నుండి తప్పుకుంటారు. చిరంజీవిని అలా చూపిస్తే గొప్ప పోరాటం చేసి సో స్పిరిట్ మూవీ హీరోయిన్ వచ్చేసి తృప్తి. ఆల్రెడీ యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. సో యాక్ట్ చేసింది. ప్రభాస్ తో రొమాంటిక్స్ ఏమైనా సీన్స్ ఉండొచ్చా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. వెయిట్ చేయండి, మంచి మంచి బజ్ వేస్తుంది. యానిమల్ గట్ట మించి ఉంటాయా? బేబీ మూవీ అమ్మ మూడు ఇంకా నేను చెప్పకూడదు, నన్ను వేసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? తృప్తి అండ్ ప్రభాస్ ది కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? మసాలా, మంచి మసాలా ఇస్తారు ఇద్దరు కూడా. ఎలా ఉంటదంటే ఇప్పుడు దాకా వచ్చే మసాలా వేరు, మీకు ఈ మసాలా వేరు, డిఫరెంట్. సో స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. సో మూవీ వస్తే పుష్ప 2 మూవీ రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తుందా ఈ మూవీ? ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అవనివ్వండి, పుష్ప 2కి ఎందుకు లింక్ పెడుతున్నారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు బాహుబలికి పెట్టిరానే అప్పట్లో ఎక్కువ కొట్టిందంటే బాహుబలి తర్వాత పుష్ప తర్వాత ఇది కొడుతుందా అని చెప్పి అందరూ ఇది అది ఎలా మీరు గెస్ట్ చేస్తున్నారు అంటున్నప్పుడు ప్రతి సినిమాకి మీరు ఈక్వల్ ఎందుకు చేసుకుంటున్నారు? దానికి దీనికి ఎవరు డైరెక్టర్ లో దమ్ము వాడిది, వాడు కథ వాడి దమ్ము ఉంటది. పుష్ప 2కే ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? అక్కడ సందీప్ రెడ్డి డైరెక్టర్, ఇక్కడ ప్రభాస్ హీరో. సో కాబట్టి యానిమల్ తో మంచి హిట్ ఇచ్చిండు. ఈయన కూడా బాహుబలి లాంటి రికార్డ్స్ ఉన్నాయి. సో కాబట్టి అవన్నీ చూసుకుంటే రికార్డు కొట్టొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రభాస్ కూడా ఇప్పుడు జైలుకి పంపించాలని చూస్తున్నారు మీరు, నాకు అర్థం కాదు భయ్యా. ఆయన రికార్డులు ఆయననే మళ్ళీ చేసుకోవచ్చా అని చెప్పేసి. అది కరెక్ట్ కాదు భయ్యా. సినిమాలో కథ ఉందా, ఆ దమ్ము ఉంటే ఆడియన్స్ తీసుకెళ్లి అక్కడ పెడతారు. అవి ఎన్ని కోట్లు పెట్టి తీసినా సరే ఒక 100 రూపాయలు తీసుకుని టికెట్ తీసుకుని ఒక ఆడియన్స్ సీట్ లో కూర్చొని చూసిన తర్వాత బయట రివ్యూ ఇస్తాడా? అది ఒరిజినల్.
వాడి చెబితే ఉంటది సినిమా ఇట్టా ఫట్టా అని. మనం మాట్లాడుకుంటాం 1000 కోట్లు 1,00,000 కోట్లు అని, అయిపోద్దా? అవదు కదా. ఆ కథ బట్టి ఆ దమ్ము బట్టి ఉంటది ఏదైనా సరే. దేనికి దానికే మనం డిఫరెంట్ గా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు కళ్యాణి. ఈరోజు అల్టిమేట్ సినిమా తీసిన దర్శకుడు సందీప్ రేతి వల్ల ఇంకా ప్రభాస్, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ స్పిరిట్ అనే సినిమా వస్తుంది. అందులో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి విలన్ అంటారు. అంటే ఇది ఎంతవరకు నిజం అంటారు? అది నిజం అబద్ధం నాకు అయితే లేదు కానీ మన మెగాస్టార్ కి ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఎరగదెత్తాడు. ఆడ వీళ్ళనైనా సరే హీరో అయినా సరే మెగాస్టార్ కి ఏది ఇచ్చినా ఎరగదెత్తాడు, దానికి న్యాయం చేస్తాడు. అంటే ఆయన అది విలన్ గా fake చూడాలనుకుంటున్నారా? అన్ని పాత్రలు చేసింది, వీళ్ళని కూడా చూడాలని ఉంది. ఆ పాత్ర ఎట్లుంటుందో చూడొద్దా మరి మనం అభిమానులు చూడాలిగా మన చిరంజీవి మన ఎండ చేత. అంటే ప్రభాస్ పక్కన ఆయన విలన్ అయితే ఎలా ఉంటది అంటారు అసలు? ఆయన క్యారెక్టర్ అసలు మెగాస్టార్ అంటేనే ఆయన నటన ప్రాణం పెడతాడు. ఆయన ఆ ఎలాంటి రోల్ ఇచ్చినప్పుడు దానికి ఎంత ప్రాణం పెడతాడు మెగాస్టార్ మనం అంచనా వేయలేం. అంటే ఆయన విలన్ గా చూడగలరు అంటారు, ఎందుకంటే ఆయనకి భక్తులే ఉంటారు కదా, అసలు అభిమానులు కాకుండా భక్తులు ఉంటారు ఆయనకి. మన హీరో అంటే అన్ని రోలు చేస్తాడు, భక్తులనే ఉంది, అన్ని చూసుకోవాలి. మన హీరోలు అన్ని రోలు చూస్తేనే మన హీరో సత్తా ఏందో తెలిసేది మనకి. అంతే కదా. అంటే ఆయన విలన్ గా కూడా చేసే అవకాశం ఉంటుంది అంటారు. వచ్చినా బాగుంటది. మన హీరో మన మెగాస్టార్ అన్ని యాంగిల్లో చూడొచ్చు, అన్ని యాంగిల్లో చూడొచ్చు. నాకు తెలిసినట్టు నేను చెబుతాను, అన్ని యాంగిల్లో చూడొచ్చు మన మెగాస్టార్. మన మెగాస్టార్ అంటే ఒక లవర్ బాయే కాదు, అన్నిటికుంటారు. అంటే ఇక్కడ ప్రభాస్ పెద్ద హీరో కదండి, రీసెంట్ పాన్ ఇండియా స్టార్. మరి చిరంజీవి విలన్ అంటే మరి ప్రభాస్ కి ఎఫెక్ట్ అవ్వదంటారా? అయితంటారా ఎఫెక్ట్? మన మెగాస్టార్ కన్నా పెద్ద హీరో అయితే కాదుగా. ఆయన ఈయన తర్వాతనే ఆయన మన బాహుబలి, మన మెగాస్టార్ తర్వాతనే మన బాహుబలి వచ్చింది. మన మెగాస్టార్ ఇలాంటి రోజులు తీసుకున్నప్పుడు ఈయనకే లేని ఎఫెక్ట్ ఆయనకైనా చూస్తే రాదు. అది తప్పు అనుకోవటం. అది ఓకే అండి, థ్యాంక్ యూ.